వెల్కమ్ ఫ్రెండ్స్. గత 3 వీడియోల నుంచి మనం సోషియాలజీ గ్రూప్ 2 గ్రూప్ 3 సమాజ శాస్త్రం యొక్క అంశాలని అనాలిసిస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు 3 వీడియోస్లో 3 చాప్టర్లని అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది 4వ చాప్టరు. ఎవరైతే విద్యార్థులు ఈ కోవిడ్ సమయంలో బయటికి ఆఫ్లైన్ క్లాస్ వినేటువంటి అవకాశం లేదు కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రిమోట్ ఏరియాస్లో ఉన్న విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సిబిఎస్ ఆస్పిరెంట్స్ ఎవరికైతే గైడెన్స్ అవసరమని భావిస్తున్నారో అలాంటి విద్యార్థులను సరైన మార్గదర్శకం ఇప్పించడం కోసం మేము ఈ అనాలిసిస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అనాలిసిస్ విన్న తర్వాత విద్యార్థులు అవసరమైతే సొంతంగా కూడా ప్రిపేర్ అవ్వడానికి వారిలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుందని మేము భావిస్తున్నాము. దాంతోపాటుగా విద్యార్థులకు కావాల్సినటువంటి సరి అయినటువంటి పుస్తకాలు కూడా ఈ అనాలిసిస్లో భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా స్టిల్ ఇంకా దీనికి సంబంధించిన ఫర్దర్ అండర్స్టాండింగ్స్, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్స్ కావాలనుకుంటే తెలంగాణ అశోక్ అకాడమిక్స్ అందించేటువంటి ఆన్లైన్ తరగతులలో జాయిన్ అయినట్టయితే మీరు పూర్తి స్థాయిలో సిలబస్కు సంబంధించినటువంటి అంశాలపై ప్రామాణికమైన పుస్తకాల ద్వారా సేకరించినటువంటి మరియు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్నే గత 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ స్థాయిలో టీచ్ చేసినటువంటి అధ్యాపకుల చేత క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ సిరీస్లో భాగంగా సోషియాలజీ సిలబస్లో ఉన్నటువంటి 4వ చాప్టర్ అయిన తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్కి సంబంధించిన సిలబస్ను అనాలిసిస్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని రూపొందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో విన్న తర్వాత తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన మీకు రావాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డైమెన్షన్స్లో మీకు క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉందో మీరు అర్థం చేసుకునే పరిస్థితికి రావాలి. ఈ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఎట్లా జోడించాలి, ఈ అంశాలకు సంబంధించి డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే అవగాహనకి మిమ్మల్ని తీసుకురావడం కోసమే ఈ యొక్క టాపిక్ని ఈ వీడియోలో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో మన ఫస్ట్ యూనిట్లో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఫస్ట్ వీడియోలో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాము. సెకండ్ వీడియోలో సోషల్ ఇష్యూస్ కంప్లీట్ చేసాము. థర్డ్ వీడియోలో సోషల్ మూమెంట్స్ని మనం అనలైజ్ చేసాము. ఈ 4th వీడియోలో తెలంగాణలో ఉన్నటువంటి స్పెసిఫిక్ సోషల్ ఇష్యూని మనం చేద్దాం. తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్ అన్నాడు అంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కనిపించే తెలంగాణ సమాజానికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక గుదిబండ లాంటి సమస్యలు. భారతదేశం అంతా కనపడేట తెలంగాణలోనే ప్రత్యేకంగా ఉన్నాయంట, లేదా భారతదేశం అంతా మామూలుగా ఉన్న తెలంగాణలో మాత్రం తీవ్రంగా ఉంటాయంట. దీని అర్థం మనం చేసుకోవాల్సింది. సో ఆ క్రమంలో మనకి ఎన్నించాడు వెట్టి, జోగిని, దేవదాసి, చైల్డ్ లేబర్, ఫ్లోరోసిస్, మైగ్రేషన్ అండ్ ఫార్మర్స్ డిస్ట్రెస్ అండ్ వీవర్స్ డిస్ట్రెస్. ఇవన్నీ రోజు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి, కానీ సైంటిఫిక్గా లెర్న్ చేయాలి. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఫ్లోరోసిస్ అంటే నల్గొండ బిడ్డలందరికీ తెలుసు. నల్గొండ చదువుకున్న పిల్లలు, చదువురాని ఎవరికైనా ఫ్లోరోసిస్ ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, దాని కారణాలు ఏంటి, బట్లపల్లిలో ఏం జరిగింది, ఫస్ట్ ఫ్లోరోసిస్ ఎక్కడ కనిపెట్టినాం, దానికి జనువాల్గం అంటే ఏంటి, డెంటల్ ఫ్లో, ఇవన్నీ విషయాలు చెప్తారు. కానీ ఫ్లోరోసిస్కు, కాల్షియంకు, విటమిన్ డికి, విటమిన్ సికి మధ్య ఉన్న లింక్ ఏంటన్నప్పుడు కొంచెం తడబడే ఛాన్స్ ఉంది. కానీ డెప్త్ అండర్స్టాండింగ్స్ మనం చేసుకోవాలి. సో ప్రతి ఎగ్జామ్లో కూడా ఫ్లోరోసిస్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. దుచ్చర్ల సత్యనారాయణ గారి మీద ఒక బుక్ అడుగుతున్నాడు. దుచ్చర్ల సత్యనారాయణ గారు ప్రారంభించినటువంటి జలసాధన సమితి తాగునీరు సాగునీరు అనేటువంటి టైటిల్ ద్వారా చేసినటువంటి దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పటికీ నేను 4-5 పేపర్లో చూడడం జరిగింది, వారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. సో కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఒక్కొక్క టాపిక్ని తీసుకొని సేమ్ ఇంతకుముందు చూసినట్టుగా మనం సోషల్ ఇష్యూస్ని అనాలిసిస్ చేయాలన్నప్పుడు, ఒక సోషల్ ప్రాబ్లం కానీ సోషల్ ఇష్యూని అనాలిసిస్ చేయాలన్నప్పుడు సో వాట్ ఈస్ దట్ సోషల్ ప్రాబ్లం, అసలు ఏంది ఆ కాన్సెప్ట్ ఏంది, వెట్టి అంటే ఏంటిది, వెట్టి యొక్క తీవ్రత ఎంత ఉంది భారతదేశంలో, తెలంగాణలో ఎంత ఉంది, ప్రపంచ స్థాయిలో చూసినప్పుడు భారతదేశ పరిస్థితి ఏంది, ఇంటర్నేషనల్ స్లావరీ ఇండెక్స్ అంటే బానిసత్వ సూచికలో భారతదేశం ఫస్ట్ స్థానంలో ఉన్నది. అంటే ఇక్కడ ఏంది పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నట్టు, రైట్? సో తీవ్రత ఎంత ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో తీవ్రత ఎంత ఉంది, నేషనల్ లెవెల్లో తీవ్రత ఎంత ఉంది, మన తెలంగాణ పరిస్థితి ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్లో తెలంగాణ స్థానం ఎంత, వెట్లో తెలంగాణ స్థానం ఎంత, జోగిలో తెలంగాణ స్థానం ఎంత, మహిళల పైన జరుగుతున్న దాడుల్లో తెలంగాణ స్థానం ఎంత, డొమెస్టిక్ వైలెన్స్లో తెలంగాణ స్థానం ఎంత, స్టాకింగ్లో తెలంగాణ స్థానం ఎంత, స్త్రీలను అల్లరి పెట్టడంలో తెలంగాణ స్థానం ఎంత, రైతుల ఆత్మహత్యలో తెలంగాణ స్థానం ఎంత, చేనేత కార్మికుల ఆత్మహత్యలో తెలంగాణ స్థానం ఎంత, వలసలో తెలంగాణ స్థానం ఎంత, ఇన్ మైగ్రేషన్లో తెలంగాణ స్థానం ఎంత, అవుట్ మైగ్రేషన్లో తెలంగాణ స్థానం ఎంత, ఎస్టీలపై దాడుల విషయంలో తెలంగాణ స్థానం ఎంత, ఎస్టీలపై దాడుల విషయంలో తెలంగాణ స్థానం ఎంత, రైట్? సో ఇలాంటి డైమెన్షన్లో అంటే మన అంటే ఏ ఇష్యూ, సామాజిక సమస్య తీసుకున్నా మన తెలంగాణ పరిస్థితి అని అర్థం చేసుకోవాలి.
మనుషుల అక్రమ రవాణా అంటున్నాం, మనుషుల అక్రమ రవాణా తెలంగాణ స్థానం ఏంటని ఖచ్చితంగా చూడాలి. సో కాబట్టి ఇలా తెలంగాణ సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, నేషనల్ లెవెల్లో ఉన్న సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏ సోషల్ ఇష్యూ అయినా దాని ఫండమెంటల్స్, ఆ సోషల్ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్. ఎట్టి అంటే ఏంటిది? ఎట్టి అనకుండా ఎగ్జామ్లో బెగార్ అనొచ్చు. ఎట్టి అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో బెగార్ అన్నారు, ఎందుకంటే నార్త్ ఇండియాలో వెట్టిని బెగార్ అంటారు. ఆర్టికల్ 23 కింద 2 సెక్షన్లు, ఒకటి బెగార్, రెండోది వచ్చేసి హ్యూమన్ ట్రాఫికింగ్. ఫస్ట్ వన్ బెగార్ కింద చెప్తారు. ఈ రెండు డెఫినేషన్లో ఆర్టికల్ 23 కింద ఉన్నాయి. దేన్ని బెగార్ అంటారు, దేన్ని వెట్టి అంటారు, క్లియర్గా రాసింది ఒరిజినల్ రాజ్యాంగంలో. మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలు కాదు, ఒరిజినల్ రాజ్యాంగాలు చూసినప్పుడు ప్రామాణికమైన పుస్తకాలు, లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలు, ప్రామాణికమైన పుస్తకాలు, లక్ష్మీకాంత్ గారు రాసి ఇండియన్ పార్టీ లాంటి పుస్తకాలు చదివినప్పుడు మనకు అర్థమైంది. సో బెగార్ అంటే వెట్టి అనకపోవచ్చు, బెగార్ అంటే ఏంటని అడగచ్చు, అసలు బెగార్ లక్షణాలు ఏంటని అడగచ్చు. సో కాబట్టి ఫండమెంటల్, ఏ సామాజిక సమస్య తీసుకున్నా దానికి సంబంధించిన ఫండమెంటల్స్ అని చూడాలి. ప్రామాణికమైనటువంటి ఫండమెంటల్స్, డెఫినేషన్స్, చట్టం ప్రకారం డెఫినేషన్స్, కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్స్, లేకపోతే సోషల్ లెజిస్లేషన్ ద్వారా వచ్చిన డెఫినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ ఉంది, మనం ఇంతకుముందు మాట్లాడింది. రాజ్యాంగం ప్రకారం చూసుకున్నప్పుడు చైల్డ్ లేబర్కు డెఫినేషన్ ఏమిటి? ఆర్టికల్ 24లో 14 సంవత్సరాల కంటే లేదా 14 సంవత్సరాల నిండిన వారు హజార్డియస్ పనుల్లో చేయకూడదు. తోటల చట్టం ప్రకారం 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు పనిచేయచ్చు. మోటారు కార్మిక రవాణా చట్టం ప్రకారం 16 సంవత్సరాలు దాటిన వాళ్ళు పనిచేయచ్చు. ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం బాల కార్మికులు అంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళు, 15 సంవత్సరాల వాళ్ళు, 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 3 రకాలు ఉన్నారు. 1986 బాల కార్మిక చట్టం ప్రకారం కూడా బాల కార్మికులు అంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన కొత్త బాల కార్మిక చట్టం ప్రకారం బాల కార్మికులు అంటే 14 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు బాల కార్మికులు, 15 నుంచి 18 వరకు అడాల్సెంట్ వర్కర్స్. సో ఇలా డిఫరెంట్ 360 డిగ్రీస్లో చట్టపరమైన డెఫినేషన్, రాజ్యాంగపరమైన డెఫినేషన్, చట్టపరమైన డెఫినేషన్, కొన్ని సందర్భాలు ఐపీసీ రిలేటెడ్. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, ఐపీసీ 370 కింద హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా డిఫైన్ చేశారు. సో అట్లాంటివి చూడాలి. సో దాంతో పాటుగా అంటే ఈ సోషల్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు అలాంటివి చూస్తే దాని కాన్సెప్ట్ ఫండమెంటల్స్ అర్థమైతే దాని తర్వాత తీవ్రత. మరి తీవ్రత ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్ దొరికే పుస్తకాలు దొరుకుతుంది. గవర్నమెంట్ రిసోర్సెస్. నీకు వెట్టి చాకరీ యొక్క తీవ్రత తెలియాలంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చూడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చూడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నీకు వెట్టి యొక్క తీవ్రత తెలుస్తుంది. స్లావరీ ఇండెక్స్ చూడు. సో కాబట్టి అట్లాంటి ఒరిజినల్ సోర్సెస్ ద్వారా మనం టైం ఉంది కాబట్టి నోట్స్ తయారు చేసుకోవాలి. సో ఆ తీవ్రత నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూడాలి కొన్ని సందర్భాలు. సో దాని తర్వాత మనం చూడాల్సింది దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, తీవ్రత అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 38% జనాభా వలసకు గురైనటువంటి వాళ్ళే. అంటే భారతదేశంలో ప్రతి 100 మందిలో 38 మంది వలసకు గురైనప్పుడు ఆ ప్రభావం సమాజం మీద ఎట్లుంటుంది? స్లమ్ములు పెరుగుతాయా, అర్బన్ ఏరియాస్ పెరుగుతాయా, వలసలతో పాటు వారి యొక్క హక్కులకి ఏమైనా భంగం కలుగుతుందా, ఈక్వల్ రెమ్యునరేషన్ వాళ్ళకి అప్లై అవుతుందా, అసలు వలస కార్మికులకు ఏమైనా నేషనల్ లెవెల్లో ఒక బాడీ ఉందా, నేషనల్ కమిషన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అని ఏమైనా ఉందా, నేషనల్ ఫండ్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, అసలు లెక్కలు ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర, ఏ రాష్ట్రంలో ఎంత ఇన్ మైగ్రేషన్, ఎంత అవుట్ మైగ్రేషన్ ఉంది, ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాయి. సో ఇట్లా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంపాక్ట్ని అలా చూడాలి మనం. వెట్టి ఇంపాక్ట్ ఎంతవరకు సమాజం మీద ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అది చూసిన తర్వాత ఏ సామాజిక సమస్య అయినా దాన్ని కంబ్యాట్ చేయడానికి, ఆ సమస్యను తగ్గించడానికి మనకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ వీళ్ళు తీసుకున్నటువంటి యాక్టివిటీలు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏం తీసుకున్నాయి, పాలసీ రూపంలో ఏం తీసుకున్నాయి, లెజిస్లేషన్ రూపంలో ఏం తీసుకున్నాయి, అసలు వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమున్నాయి, వాళ్ళకి సంబంధించిన స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, రైట్. సో వాళ్ళకి సంబంధించిన మానిటరీ ప్రోగ్రామ్స్, నాన్ మానిటరీ ప్రోగ్రామ్స్, అంటే అన్ని రకాల ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, పథకాలు మరియు కార్యక్రమాలు ఏమున్నాయి, ఇన్ని రూపాల్లో చూసినప్పుడు ఏ సామాజిక సమస్యను మనకి కవర్ అవుతాయి. దాంతోపాటు ఈ సామాజిక సమస్యలు చూసినప్పుడు కొన్ని ప్రత్యేకమైన పదజాలాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు బఘేలా అంటే ఏంటి, సర్బాహి అంటే ఏంటి, అది వెట్టికి అసోసియేట్ ఉన్నటువంటి పదాలు. సో ఆ సామాజిక సమస్యకు సంబంధించిన పదజాలాలు, ఆ సామాజిక సమస్యకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు, ఆ సామాజిక సమస్యకు సంబంధించిన ముఖ్యమైన నాటకాలు, రచనలు, రచయితలు, ప్రాంతాలు. సర్బాహి పద్ధతికి కేంద్రం ఏంటిది భారతదేశంలో, తెలంగాణలో కేంద్రం ఏంటిది, బాల కార్మికతకు తెలంగాణలో కేంద్రం ఏంటిది. సో ఇట్లాంటి ఇది చూడాలి. సో కాబట్టి ఇలా చూసినప్పుడు మనం ఈజీగా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో పోయినసారి మనం చూసినప్పుడు భారతదేశంలో బాండెడ్ లేబర్ని ఎప్పుడు నిషేధించారు అనే క్వశ్చన్ అడిగారు పోయినసారి అడిగినప్పుడు. సో కాబట్టి వెట్టి చాకరీ అంటే చాలామంది ఫస్ట్ మనకు వెట్టి అని ఇచ్చాడు, తెలంగాణలో వెట్టి అంటాం, భారతదేశంలో ఓకే బెగార్ అంటాం.
మన దగ్గర ఏమంటారు, మిగతా తెలంగాణ తప్ప మిగతా భారతదేశంలో బెగార్ అంటారు, ముఖ్యంగా నార్త్ ఇండియన్ కంట్రీస్. మన తెలంగాణలో ఎట్టి అంటారు. ఎట్టి అనడం జరుగుతుంది. దేన్ని వెట్టి అంటాం? చాలా మందికి రాంగ్ నోషన్ ఏముంటుంది అంటే, వెట్టి అంటే డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటే వెట్టి అంటారు. డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం మాత్రమే వెట్టి కాదు, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకున్న వెట్టే. మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకున్న వెట్టి కిందికి వస్తుంది. కార్మిక చట్టాల ప్రకారం కంటే అధికంగా పని గంటలు, ఓవర్ టైం పని చేయించుకున్న, డబ్బులు ఇవ్వకుండా ఓవర్ టైం పని చేయించుకున్న వెట్టి చాకరే. మొత్తం పైసలు ఇవ్వకుండా మెహర్బానీ కింద పని చేయించుకున్న వెట్టి చాకరే. బెదిరించి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకున్న వెట్టి చాకరే. మన భారతదేశంలో, మన తెలంగాణలో భూస్వామ్య పద్ధతిలో భాగంగా మరియు సాయుధ రైతాంగ పోరాటానికి ఉన్నటువంటి ప్రధాన కారణమైనటువంటి భూస్వాములు చూపించినటువంటి ఒక వెట్టి అంటే, మన దగ్గర ఉన్నటువంటి దేశమంతా వెట్టి ఉంది. మన దగ్గర ఉన్న ప్రధానమైన వెట్టి అంటే, దేశమంతా వెట్టికి గురైన వాళ్ళు చాలామంది దళితులే ఉన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వేసినటువంటి కమిటీ ఏం చెప్తుందంటే, రుణగ్రస్తత అనేటువంటి తల్లికి జన్మించిన శిశువే వెట్టి అని చెప్తుంది. ఏంటంట, రుణగ్రస్తత అనేటువంటి తల్లికి జన్మించిన శిశువునే వెట్టి. అంటే నీకు అప్పు పడిపోవడం వల్ల, అప్పు తీసుకోవడం వల్ల, నీ దగ్గర కౌలు భూమి తీసుకోవడం వల్ల, నీ మీద ఆధారపడడం వల్ల వీడి యొక్క శ్రమను నువ్వు దోపిడీ చేస్తావు. ఇదంతా తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి ఇది ఒక కారణమైంది. అయితే ఇక్కడ తెలంగాణలో వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూడాలి. ఒకసారి ఓవర్ చూస్తే దేశమంతా దళితులు అత్యధికంగా వెట్టికి గురైతే తెలంగాణలో కూడా దళితులు వెట్టికి గురైంది. కాకపోతే ఇక్కడ వృత్తిపరమైన వెట్టి జరిగింది. తెలంగాణలో ప్రత్యేకత. బ్రాహ్మణులు కూడా వెట్టికి గురైన్లు, వైశ్యులు వెట్టికి గురైన్లు, మిగతా శూద్రులను అంటే ఇప్పుడు వ్యవసాయక కులాలు వెట్టికి గురైన్లు, దళితులు వెట్టికి గురైన్లు, గిరిజనులు వెట్టికి గురైన్లు. ఒక దళితుడు శారీరక శ్రమ చేయాలి వెట్టి చేయాలంటే. ఒక రైతున్నాడు ఏం చేయాలి వెట్టి? తన యొక్క నాగలి, తన పొలం దున్నడానికంటే ముందు దొర యొక్క పొలాన్ని దున్నాలి. ఒక వైశ్యుడు ఎలా వెట్టికి గురైడు? తన యొక్క సరుకులని తక్కువ రేటుకు లేదా ఫ్రీగా దొరకియాలి అప్పుడున్నటువంటి భూస్వాములకు. బ్రాహ్మణులు ఎలా వెట్టికి గురైన్లు? వంటలు చేయాలి శ్రమదానం చేసి. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకత. తెలంగాణలో పాలెగాళ్ళు, జీతగాళ్ళ పద్ధతి అనేది కూడా మనకు కనబడుతుంది. జీతగాళ్ళ పద్ధతి అంటే నెలల రెమ్యునరేషన్ ఉండేది, వాళ్ళు నెలలకు మినిమం జీతం ఉండేది, సంవత్సరానికి ఇంత అమౌంట్ అని ఫిక్స్గా మాట్లాడుకుంటారు. సండేలు ఉండే, హాలిడేలు ఉండే, పండుగలు ఉండే, మొత్తం సంవత్సరానికి కలిపి 12 రోజులు లీవ్లు ఇస్తారు. దాన్ని తెలంగాణ భాషలో నాగాలు అంటారు. కేవలం 12 ఇస్తారు. సో ఇలాంటి పెక్యులియర్ ఫార్మ్స్ విచ్ ఆర్ వెరీ సిమిలర్ టు బాండెడ్ లేబర్ అంటాం తెలుగులో. బాండెడ్ లేబర్కి, వెట్టి చాకిరికి సిమిలర్గా, దానికి సమాంతరంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇంతకుముందు ఉన్నటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి రకరకాల వెట్టి రూపాలు, దానికి గల కారణాలను మనం ఇక్కడ చూడాలి. మన వెట్టి గురించి చదివేటప్పుడు మనకి ఆంధ్ర మహాసభల్లో కూడా వెట్టికి సంబంధించి, కమ్యూనిస్టులు కూడా వెట్టికి సంబంధించి వాళ్ళ ఎజెండాలో పెట్టడం జరిగింది. ఏ సభల్లో, ఏ నంబర్ సభల్లో, ఎప్పుడు ఏ పాయింట్గా వెట్టి చాకిరి పెట్టారు, ఏ సినిమాలు వచ్చాయి, ఏ పుస్తకాలు వచ్చాయి, ఏ కవులు వెట్టి మీద రాశారు, ఏ సినిమాలు వచ్చాయని చూడాలి. సో దాంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆయన ఆర్డినెన్స్ జారీ చేశాడు దీని మీద, వెట్టి చాకిరి నిషేధం మీద. ఎప్పుడు ఆర్డినెన్స్ జారీ చేశాడు, ఎప్పుడు బాండ్ అండ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది, ఈ బాండ్ అండ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం జిల్లా స్థాయిలో ఉండేటువంటి మెకానిజం ఏంటి, దాని కింద కలెక్టర్ యొక్క డ్యూటీలు ఏంటి, జిల్లా స్థాయిలో ఉండేటువంటి బాండ్ అండ్ లేబర్ అబాలిషన్ కమిషన్లో, జిల్లా స్థాయిలో ఉండేటువంటి కమిషన్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య ఎవరు, దాని నిర్మాణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇందులో చూడాలి. చూసినప్పుడు వెట్టి చాకిరి అనేటువంటి టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో మేజర్గా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన అంశాలు మనకు కనబడుతుంది. అలాగే ఆర్టికల్ 23కి సంబంధించినటువంటి లిటరేచరు, బాండ్ అండ్ లేబర్ యాక్ట్ని మనం డీటెయిల్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని కింద. సో రెండవది జోగిని అండ్ దేవదాసి వ్యవస్థ. దీస్ 2 థింగ్స్ ఆల్సో వెరీ పెక్యులియర్ టు తెలంగాణ సొసైటీ, పర్టికులర్లీ సౌత్ ఇండియన్ సొసైటీ. జోగిని అండ్ దేవదాసి భారతీయ సమాజంలో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంతకు ముందు కనిపించినటువంటి, ఇప్పుడు చాలా కనిపిస్తుందంటే చాలా రేర్గా ఉంది, ఇంతకు ముందు చాలా ప్రబలంగా కనిపించినటువంటి వ్యవస్థ జోగిని దేవదాసి వ్యవస్థ. ఈ రెండు కలిపి ఎందుకు చెప్తున్నానంటే, జోగిని దేవదాసి వ్యవస్థ మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి, డిస్సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు గ్రామాల్లో ఈ సైన్స్ డెవలప్ కాకముందు, ఈ యొక్క మెడిసిన్ డెవలప్ కాకముందు గ్రామంలో ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు, పాండమిక్స్ అంటే మహమ్మారులు అంటాం, పాండమిక్స్
అలాగే ఎండమిక్ అని కూడా ఉంటుంది. పాండమిక్ అంటే ఏంటంటే హద్దులు లేకుండా వ్యాప్తించేటువంటి వ్యాధిని పాండమిక్ అంటాం. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలకు వ్యాప్తి చెందే వ్యాధి. ఎండమిక్ అంటే ఒకే ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యే వ్యాధి, వేరే ప్రాంతానికి వ్యాప్తి చెందదు, ఆ ప్రాంతంలో మాత్రమే వస్తుంది. ఫ్లోరోసిస్ తెలంగాణలో నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండమిక్. పాండమిక్ అంటే కోవిడ్ లాంటిది, ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నటువంటి. అలాగే సిండమిక్ అని కూడా ఉంటుంది ఒకటి. సిండమిక్ అంటే అర్థం ఏంటంటే ఒకే టైంలో ఒకటి కంటే ఎక్కువ పాండమిక్స్ వస్తే దాన్ని మనం సిండమిక్ అంటాం. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పాండమిక్స్ వస్తే సిండమిక్స్ అంటాం. సో పూర్వపు రోజుల్లో పాండమిక్స్ వచ్చినప్పుడు కానీ, సిండమిక్స్ వచ్చినప్పుడు కానీ, ఎండమిక్స్ వచ్చినప్పుడు కానీ, ముఖ్యంగా అప్పుడు గత్తర్లు అనేవారు. వచ్చినప్పుడు గ్రామ దేవతలు 7 గ్రామ దేవతలకు కోపం వచ్చింది కాబట్టి ఆయన సోదరుడు పోతురాజు ద్వారా ఈ గ్రామ దేవతలకు వివాహం చేయాలి. అందుకోసం ఒక దళిత బాలికనిచ్చి గ్రామ దేవతలకు వివాహం చేయాలి. ఈ గ్రామ దేవతల స్థానంలో ముఖ్యంగా ఎల్లమ్మ స్థానంలో ఎల్లమ్మ యొక్క సోదరుడు అయినటువంటి పోతురాజు వచ్చి ఎల్లమ్మ యొక్క తోలు చెప్పులను దళిత బాలిక మెడలో కట్టినప్పుడు ఆ దళిత బాలిక జోగినిగా మారుతుంది. ఆమెను జోగినిగా అంటారు. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం కోసం, గ్రామంలో పంటలు సరిగా పండడం కోసం, గ్రామ బాగోగుల కోసం గ్రామస్తులందరూ కలిసి ఉమ్మడిగా ఒక దళిత బాలికని ఆ గ్రామ దేవతకు, ఆ గ్రామ దేవత సోదరుడైన పోతురాజు ద్వారా వివాహం చేయించినప్పుడు ఆ బాలికను జోగిని అంటాం. ఈ సిస్టాన్ని జోగిని సిస్టమ్ అంటాం. అంటే యాక్చువల్గా దేవత యొక్క భార్య. సరే, నువ్వు దేవుడికి ఇచ్చి పెళ్లి చేసిన మగ దేవుడు కాబట్టి బాలిక అంటే దానికి అర్థం ఉన్నది. ఒక స్త్రీ దేవత మరొక స్త్రీ ఎట్లా పెళ్లి చేసుకుంటుంది? వివాహం అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగేది కదా. సో ఇక్కడ ఎక్కడ లాజిక్ లేదంటే అప్పుడు సైన్స్ డెవలప్ కాలేదు. సో మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు, దాంతోపాటు ఈ ఫ్యూడల్స్ యొక్క దళిత బాలిక మాత్రమే ఎందుకు జోయిన్గా మారాలి? వేరే కులానికి సంబంధించిన బాలిక మారచ్చు కదా. దానికి గల కారణాలు ఏంటి? దళితులు ఎందుకు ఎక్స్ప్లాయిట్ అయ్యారు? ఎంతవరకు ఎక్స్ప్లాయిట్ అయ్యారు? భూస్వాములకు చెందినటువంటి బాలికలు ఎందుకు జోగినిగా మారలేదు? దానికి గల కారణాలు ఏంటి? ఆమె జోగినిగా మారిన తర్వాత ఆమె కుటుంబం పరిస్థితి ఏంటి? ఈ క్రమంలో ఆమె మీద జరిగేటువంటి అకృత్యాలు ఏంటి? అందులో జరిగేటువంటి పుటం అంటే ఏంటి? సిడి అనేటువంటి ఆచారం ఏంటి? జోగు పట్టం అంటే ఏంటి? మైల పట్టం అంటే ఏంటి? దానికి అసోసియేట్ ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి? ఇవన్నీ మనం చూడాలి. ఇది కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా మీకు చాలా సందర్భాల్లో కలపడం జరుగుతుంది. రెండో అంశం ఇందులోనే ఉంది, దేవదాసి. జోగిని, దేవదాసి. ఇక్కడ ఒక దళిత బాలికని గ్రామ దేవతకు గ్రామం యొక్క సంక్షేమం కోసం ఇచ్చి వివాహం చేయడాన్ని, అది కూడా పోతురాజు ద్వారా వివాహం చేయడాన్ని మనం జోగిని అన్నాం. అంటే గ్రామ దేవత తరపున పోతురాజు ఆ బాలిక మీద తాళి కట్టడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామ దేవత శిల రూపంలో ఉంటుంది, బయటకు తాళి కట్టదు కాబట్టి ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక వ్యక్తి పోతురాజుగా భావించబడతాడు. విచిత్రమైన వేషధారంతో ఉండి ఆయన గ్రామ దేవత సోదరునిగా భావించబడతాడు. వాడు వచ్చి తాళి కడతాడు బాలిక మెడలో, ఎవరి తరపున? గ్రామ దేవతల తరపున. ఆ సిస్టాన్ని మనం జోగిని అంటాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే దేవదాసి. ఇది కూడా సేమ్, దేవతకి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ఇందులో కనపడదు, తాళిబొట్టు కట్టడం అనేటువంటి కాన్సెప్ట్ ఇందులో కనపడదు. కానీ ఇది వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా ఒక బాలిక దేవాలయానికి అంకితం అవ్వడం. దేవాలయానికి అంకితం అవ్వడం అంటే దేవాలయంలోనే తన జీవితాన్ని కొనసాగించడం, దేవాలయంలో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం. ఇక్కడ జోగిని సిస్టంలో ఎవరంటే కేవలం ఎక్స్క్లూజివ్గా దళిత బాలికను మాత్రమే దేవతకి, స్త్రీ దేవతకు, గ్రామీణ దేవతకి ఇచ్చి పెళ్లి చేసేవారు. ఇక్కడ కారణం ఏంటి? గ్రామంలో వ్యాధులు రాకుండా పంటలు సరిగా పండడం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా దేవాలయాల యొక్క ఆస్తులను, దేవాలయాల యొక్క సంస్కృతిని, దేవాలయాలకు సంబంధించిన కళలను సంరక్షించడానికి ఒక స్త్రీ తనకు తానుగా కానీ, కుటుంబం యొక్క అనుమతితో కానీ, కుటుంబం యొక్క అనుమతి లేకుండా కానీ, లేదా ఫోర్స్తో కానీ ఆ దేవాలయానికి అంకితం అయితే ఆమెను దేవదాసి, అంటే దేవునికి దాసిగా మారింది అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ దళిత వాళ్ళకి కాదు, ఎవరైనా దేవదాసిగా మారచ్చు. ఒకప్పుడు దేవదాసికి చాలా వాల్యూ ఉండేది, చాలా కుటుంబంలో సమాజంలో చాలా స్టేటస్ ఉండేది. కానీ రాను క్రమంలో దేవాలయాలు ఎప్పుడైతే బలహీనమైన ఆర్థికంగా తమ యొక్క ఆర్థిక అవసరాల కోసం దేవదాసులు భూస్వాముల మీద ఎప్పుడైతే డిపెండ్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళు భూస్వాములకు ఉంపుడు గత్తెలుగా మారారు. కాబట్టి దేవదాసి వ్యవస్థ కూడా పూర్వపూర్వం దిగజారింది. సో ఈ క్రమంలో జోగిని వ్యవస్థ ఎక్కడెక్కున్నది, జోగిని బెల్ట్ అని దేన్ని అంటాం, దేవదాసి వ్యవస్థ ఎక్కడుంది, అలాగే తాయారమ్మలు అంటే ఏంటి, జోగమ్మలు అంటే ఏంటి, అంటే రకరకాల పదాలు ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కరీంనగర్లో ఒక రకంగా, వరంగల్లో ఒక రకంగా, నిజామాబాద్లో ఒక రకంగా, ఆదిలాబాద్లో ఒక రకంగా. ఆ ప్రాంతాలకు, ఆ యొక్క ప్రాక్టీస్లకు, ఆ పదాలకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి? సో ఈ క్రమంలో వచ్చినటువంటి సేమ్ ఇక్కడ కూడా నాటకాలు, నాటికలు, కళలు
చెలిగడ్డలు అంటే ఏంటి, వారి యొక్క దేవాలయాలు ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాంటి పదాలని ఇక్కడ తీసుకోవాలి. సో ఈ సమస్య ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉంది, జోగిని వ్యవస్థ ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, ఏ జిల్లాలో అధికంగా ఉంది, జోగిని దేవదాస్ వ్యవస్థలో తెలంగాణ స్థానం ఎంత, రైట్, ఏ జిల్లాలో టాప్లో ఉంది, జోగిని వ్యవస్థను కంట్రోల్ అంటే జోగిని దేవదాస్ రెండు వ్యవస్థను కంట్రోల్ చేయడానికి స్టేట్ ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 23, రైట్, ఆర్టికల్ 39, ఆర్టికల్ 21A, అలాగే SITA చట్టము, ITPA చట్టము అండ్ IPCలో ఉన్నటువంటి ఇంకా చాలా అంశాలు. ఆర్టికల్ 14కి నీకు జోగినికి సంబంధం అంటే రైట్ టు ఈక్వాలిటీ, జోగినికి ఈక్వాలిటీ ఉండదు, ఉగ్రవతలు ఉండాలి, జోగినికి చదువుకునే అవకాశం ఉంది. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఉండకూడదు, కానీ జోగిని దేవదాసి కాబట్టి డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఆర్టికల్ 19 5 రకాల స్వేచ్ఛలు జోగినికి ఉండదు, ఆ ఊళ్ళో మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉండాలి. ఆర్టికల్ 23 క్లియర్గా జోగిని అంటే ఎవరు, దేవదాసి అంటే ఎవరో చెప్తుంది. జోగిని దేవదాసి అంటే రాజ్యాంగం దృష్టిలో పెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణా అని అర్థం. అలాగే ఆర్టికల్ 39 స్త్రీలు మరియు చిన్నపిల్లల యొక్క శరీరం కానీ మనస్సు కానీ సామాజిక పరిస్థితుల వల్ల వెనుకబడుతున్న వల్ల ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకూడదు. వీళ్ళు చిన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు. ఆర్టికల్ 39 వ్యతిరేకం. 21A రైట్ టు ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది, లేదు. ఆర్టికల్ 21 గౌరవంతో డిగ్నితో కూడేటువంటి జీవనం వారికి లేదు. అలాగే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అండ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ IPCలో ఉన్నటువంటి 370 వీటి గురించి ఏం చెప్తుంది, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు దానికి కంప్లీట్ 360 degrees అవేర్నెస్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమిక్ పుస్తకాలు ఏది చూసినా దొరుకుతుంది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ బుక్స్ సంబంధించి ఏది చూసినా దొరుకుతుంది. సో దీనికి స్పెసిఫిక్గా రెఫరెన్స్ బుక్ అంటూ లేదు, ఇది ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ కాబట్టి వెట్టి చాకరికైనా జోగికైనా తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలకైనా హైదరాబాద్ యొక్క సంస్థానాల పరిపాలనలో భాగంగా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకున్న టాపిక్ చైల్డ్ లేబర్. ఇంతకుముందే చైల్డ్ లేబర్ చూసినాం మనం, బట్ తెలంగాణలో చైల్డ్ లేబర్ ఎలా ఉంది అనేటువంటి కాన్సెప్ట్. ఇంతకుముందేమో భారతదేశ సమాజంలో చైల్డ్ లేబర్ అయితే ఇక్కడ తెలంగాణలో చైల్డ్ లేబర్, తెలంగాణ చైల్డ్ లేబర్ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ అక్కడ వచ్చిందే. తెలంగాణ చైల్డ్ అసలు యాక్చువల్గా ఆర్టికల్ 24 ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు, 1986 చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు, ఇది సవరించిన తర్వాత 2017 చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు. సో దీంతో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం చైల్డ్ లేబర్ ఎవరు, 1952 తోటల చట్టం ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు, రైట్. ఇవన్నీ డెఫినేషన్లు మనకు తెలిసి ఉండాలి. అలాగే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు, నేషనల్ పాలసీ ఆన్ చిల్డ్రన్స్ ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు, నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు, నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ చైల్డ్ లేబర్ ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఎవరు, ఈ డెఫినేషన్లను ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఇస్తాడు, 18 ఇస్తాడు, అండ్ అగైన్ 14 ఇస్తాడు, అండ్ అగైన్ 15 ఇస్తాడు. ఇక్కడ ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటాడు, తర్వాత CRC అంటాడు, కాన్స్టిట్యూషన్ అంటాడు, CRC అంటాడు, ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటాడు, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటాడు, ప్లాంటేషన్ యాక్ట్ అంటాడు. మీకు చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది ఈ క్వశ్చన్. ఈ నాలుగింటికి జతపరచాలి. అసలు దేనికి సంబంధించిన టాపిక్ కూడా అర్థం కాదు. క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండి ఏంది అనే క్వశ్చన్ తయారు చేయరాలేదా అంటారు పిల్లలు, అర్థం కాని స్టూడెంట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది వయస్సుగా అర్థం చేసుకోవాలి. 12 years, 18 years, 14 years. ఇవేంటి షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద ఈ చట్టాలు. ఫ్యాక్టరీస్ యాక్ట్, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అండ్ ప్లాంటేషన్ యాక్ట్. ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు చైల్డ్ లేబర్. అలాగే చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం 14 సంవత్సరాల చైల్డ్ లేబర్. ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల వాళ్ళు. CRC ప్రకారం 18 సంవత్సరాల లోపు ఎవరు పనిచేసినా చైల్డ్ లేబర్. సో ఈ డిఫరెంట్ ఫౌండేషన్స్తో పాటుగా మన తెలంగాణ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ తెలంగాణలో ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా చైల్డ్ లేబర్ ఉన్నారు, ఒకవేళ మీకు డేటా లేకపోతే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ జిల్లా నుంచి ఉన్నారు, అదే బాలికలు అయితే ఏ రంగంలో ఉన్నారు, బాలురు అయితే ఏ రంగంలో ఉన్నారు, ఇలా డెస్టినీ ఏంటి, డెస్టినీ బాల కార్మికులు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, బాల కార్మికులు కంట్రోల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పథకాలు ఏంటి, ముస్కాన్ ఆపరేషన్ మీల్ ఆఫ్ మిడ్ డే మీల్స్. సో ఇలాంటి కార్యక్రమాలని చూడాలి. మోస్ట్లీ అక్కడ ఉన్నటువంటి అంటే జనరల్గా దీని యొక్క క్వాంటిఫికేషన్ చేద్దాం. అంటే మన సబ్జెక్ట్ ఏం చేయాలంటే సామాజిక సమస్యలు వచ్చినప్పుడు అంకెల్లోకి మార్చాలి. అంటే ఆ అంకెలు చూడగానే ఇవన్నీ చైల్డ్ లేబర్. ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెట్టాం, చైల్డ్ లేబర్ అని పెట్టాం. ఇక్కడ ఏం రాస్తున్నా నేను, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 39,
అండ్ ఆర్టికల్ 45 అండ్ 1959, 1989, రైట్, 2001, రైట్. సో ఇవన్నీ రాశాం. ఇవన్నీ ఏంటి, వీటికి సంబంధం ఏంటి, ఎక్కడెక్కడ వచ్చినాయి ఇవి? 1986. ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ హెడ్డింగ్ ఏముంది, చైల్డ్ లేబర్ ఉంది. అంటే చైల్డ్ లేబర్కి వీటికి మధ్య సంబంధం. ఆర్టికల్ 23 వెట్టి చాకరీ, చైల్డ్ లేబర్ కుదిరితేనే వెట్టి చాకరీ అవుతుంది. 24 డైరెక్ట్గా చైల్డ్ లేబర్ తీసేస్తుంది. చైల్డ్ లేబర్ ఉంది కాబట్టి చదువుకునే అవకాశం లేదు. 21A రైట్ టు చైల్డ్ దెబ్బతింటుంది. అంటే బాల్యాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతుంది. తల్లిదండ్రులు బాల్యాన్ని సరిగా చూసుకోవాలి, అది ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతుంది. 1959 10 ప్రిన్సిపల్స్ వచ్చినాయి చైల్డ్ లేబర్కి సంబంధించి. 1989 CRC వచ్చింది. 2001లో పాలసీ వచ్చింది. 1986లో బాల కార్మిక నిషేధ చట్టం వచ్చింది. మళ్ళీ దీన్ని అమెండ్ చేశారు. అంటే ఇట్లా కాన్సెప్ట్ని ఇట్లా మార్చుకున్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ ఫిగర్కి సంబంధించిన క్వశ్చన్ ఏది కూడా దెబ్బతింది. ప్రతి సామాజిక సమస్యకు సంబంధించి ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి. వెట్టి చాకరీ ఉంది, దానికి సంబంధించిన అన్ని ఇయర్స్ డేట్స్ అని ఒక్క దగ్గర చిన్న షార్ట్ ఫామ్లో రాసుకోవాలి. అప్పుడు ఈజీగా ఎన్ని రోజులైనా మాకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకున్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చాలా పాపులర్ టాపిక్, రెగ్యులర్గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ ఏంటంటే ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అనొచ్చు, ఫ్లోరోసిస్ అనొచ్చు. ఫ్లోరోసిస్ అంటే ఏంటో మూలకం కాదు. ఫ్లోరోసిస్ అనేది ఒక డిసీజ్. ఇది ఎలాంటి డిసీజ్? ఇది ఎండెమిక్. ఇది పాండమిక్ కాదు, సిండమిక్ కాదు, ఎపిడమిక్ కాదు. ఇంతకుముందు చెప్పిన పాండమిక్ అంటే తక్కువ టైంలో ఖండాంతరాలు వ్యాపించేటువంటి మహమ్మారిని పాండమిక్ అంటాం. ఎండమిక్ అంటే కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రాంతాలకు పాకింది. అంటే ఎండమిక్ చాలా సీరియస్ అయితే పాండమిక్ అవుతుంది. ఎపిడమిక్ చాలా సీరియస్ అయితే పాండమిక్ అవుతుంది. అంటే ఎపిడమిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఒక వ్యాధి స్టార్ట్ అయింది, వితిన్ ఫ్యూ డేస్లో భారతదేశం అంతా వ్యాపిస్తుంది. ఒకవేళ అది వితిన్ ఫ్యూ డేస్లో భారతదేశంతో పాటు ఖండాలు దాటినప్పుడు పాండమిక్ అవుతుంది. అంటే మహమ్మారి చిన్నగా ఉండే ఎపిడమిక్, మహమ్మారి బాగా ముదిరితే పాండమిక్. అలా కాకుండా ఒక వ్యాధి ఒక ప్రాంతానికే పరిమితం అయితే దాన్ని ఎండమిక్ అంటాం. రైట్. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పాండమిక్స్ ఉంటే దాన్ని సిండమిక్ అంటాం. సో ఆ విషయాలు పక్క పెడదాం. మనకు కావాల్సింది ఏంటంటే ఎండమిక్ అంటే ఒక ప్రాంతంలో రెగ్యులర్గా వచ్చేటువంటి వ్యాధిని మనం ఎండమిక్ అంటాం. ఎందుకంటే ఇది అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల వల్ల, అక్కడ ఉన్నటువంటి నేల ప్రాంతంలో అత్యధికంగా ఫ్లోరైట్లు అత్యధికంగా నేల ప్రాంతంలో ఉండడం వల్ల, నేలలో ఉండడం వల్ల, భూగర్భాల నుంచి నీటి లోతు నుంచి నీరు తీయడం వల్ల, ఉపరితల నీరు తగ్గడం వల్ల, అడవులు తగ్గడం వల్ల, రకరకాల రూపాలు ఆహార పదార్థాల ద్వారా, పాల ద్వారా, పంటల ద్వారా, నీటి ద్వారా అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్లో ఫ్లోరోసిస్ అత్యధికంగా డిపాజిట్ అయిపోయి తద్వారా ఆ వ్యక్తుల్లో వచ్చేటువంటి వ్యాధినే మనం ఫ్లోరోసిస్ అంటాం. అంటే అక్కడ నివసిస్తున్నారు కాబట్టి వారికి ఫ్లోరోసిస్ వస్తుంది. కాబట్టి ఈ ఫ్లోరోసిస్ గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఫ్లోరోసిస్కు న్యూట్రిషన్కు సంబంధం ఏంటి, బలహీన వర్గాల్లోనే ఫ్లోరోసిస్ ఎందుకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది? ఫ్లోరోసిస్ బేసిక్గా డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్, కాన్జెనిటల్ ఫ్లోరోసిస్ అండ్ జెనువాల్గల్, ఈ ఇన్ని రకాలుగా ఫ్లోరోసిస్ మనకు కనబడుతుంది. అసలు నీటిలో ఎంత పీపీఎం ఉంటే మనం దాన్ని తీసుకోవచ్చు, ఎంత పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ అంటాం, ఎంత దాటితే అది మనకు హానికరమైనటువంటి ఫ్లోరిన్ అవుతుంది. ఖచ్చితంగా మన బాడీకి ఫ్లోరిన్ అవసరం, ఎందుకంటే ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. కాల్షియం వల్ల, మెగ్నీషియం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎముకలు మృదువుగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా జాయింట్ల దగ్గర, దంతాల మీద ఉండేటువంటి ఎనామిలు, ఇట్లాంటి సందర్భంలో ఫ్లోరిన్ ఏం చేస్తుందంటే అవసరమైన దగ్గర దంతాలని గట్టిగా లేదా మృదువుగా చేసేటువంటి పనిని తీసుకుంటారు. అది ఎంతవరకు మనకు కావాల్సిన మోతాదులో తీసుకుంటే, ఆ మోతాదును మించి కనుక మనం ఫ్లోరిన్ తీసుకున్నట్టయితే రకరకాల మార్గాల ద్వారా, ఫుడ్ ద్వారా, నీటి ద్వారా తీసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లోరోసిస్ బాడీలో డిపాజిట్ అయిపోయి తద్వారా ఎముకలు గుల్లబారిపోయి, దంతాలు ఖరాబ్ అయిపోయి, శరీరం వంకర్లు పోయి కొన్నిసార్లు చనిపోయినటువంటి శిశువులు జన్మించే అవకాశం. అవన్నీ మనం టాపిక్ విషయం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫ్లోరోసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, అది నల్గొండలోనే ఎందుకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హర్యానాలో నల్గొండలో ఉన్న దానికంటే ఫ్లోరిన్ వాటర్లో హర్యానాలో ఎక్కువ ఉంటుంది, ఇంకా ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటుంది, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు సమస్య ఎక్కువ వస్తుంది? దానికి గల సామాజిక కారణాలు ఏంటి, రాజకీయ కారణాలు ఏంటి, దానికి గల వెనుకబడతనానికి దానికి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఫ్లోరోసిస్ కంప్లీట్ అయితే. ముఖ్యంగా చాలాసార్లు జలసాధన సమితి మీద క్వశ్చన్ అడిగాడు. దుచ్చల సత్యనారాయణ గారు స్థాపించిన జలసాధన సమితి మీద క్వశ్చన్ అడిగాడు. ఈ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి లాంటి సంస్థలు ఏం చేశాయి, జలసాధన సమితి ఏం చేసింది, ఎఫ్కాన్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ దీంట్లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్లోరోలో బాగా రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది మన భారతదేశంలో ఫ్లోరోసిస్లో. రెండవ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ ఫస్ట్ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్, తెలంగాణ సెకండ్ ప్లేస్. ఇలాంటి ఫ్యాక్ట్తో పాటు మళ్ళీ సేమ్ ఇది ఒక సామాజిక సమస్య,
దీని కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవాలి, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా డెవలప్ చేసుకోవాలి. దీనిలో భాగంగా వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా అక్యుములేట్ చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్న పడినా ఆన్సర్ చేయొచ్చు. ముఖ్యంగా జల సాధన సమితి మీద 2-3 సార్లు క్వశ్చన్ కనపడడం జరిగింది ఎగ్జామ్లో. సో నెక్స్ట్ మైగ్రేషన్, పెద్ద కాన్సెప్ట్, ఇది పెద్ద సబ్జెక్ట్. వలసకు మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ డెఫినేషన్ అంటే మూవ్మెంట్ ఆఫ్ పాపులేషన్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డ్యూ టు సెవరల్ రీజన్స్. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలు రకరకాల కారణాల వల్ల తరలి వెళ్ళడాన్ని మనం వలస అంటాం. ఆర్టికల్ 19 ఏం చెప్పిందండి మనకి, భారతదేశంలో ఎక్కడైనా నువ్వు ఏ వృత్తినైనా చేపట్టని చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఆ హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు నేను వేరే రాష్ట్రానికి పోతే నన్ను వలస ఎందుకు అనాలి? ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఆల్రెడీ. నీకు పౌరపరమైన హక్కులు లేని ప్రాంతానికి వెళ్ళినప్పుడు నువ్వు దాన్ని వలస అను, దానికి అర్థం ఉంది. ఇక ఆర్టికల్ 19 అధికారం ఇచ్చింది తమిళనాడు, భారతదేశంలో ఎక్కడికైనా పోయి పని చేసుకో. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కాకుండా మొన్నటి వరకు కాశ్మీర్ కాకుండా ఇప్పుడు కాశ్మీర్లో కూడా పని చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు దాన్ని వలస ఎట్లా అంటాం? ఒక డిబేటబుల్ అంశం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే జనరల్ సెన్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైగ్రేషన్ అంటే మూవ్మెంట్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఐదర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్లీ. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలు టెంపరీగా కానీ, అంటే తాత్కాలికంగా కానీ, పూర్తి స్థాయిలో కానీ, సైక్లికల్గా కానీ, అంటే సీజనల్గా కానీ మూమెంట్ జరిగితే దాన్ని మనం వలస అంటాం. ఇక్కడ వలస అనేది ఎసెన్షియల్గా మూమెంట్ ఆఫ్ పాపులేషన్ చూపెడుతుంది. అంటే ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి చూపెడితే ఈ వలసలు చాలా రకాలుగా ఉంటాయి. అసలు కొందరు ప్రజలు వలస జీవన విధానాన్ని కలిగి ఉంటారు, వాళ్ళని మనం నొమాడిక్స్ అంటాం. సెమీ నొమాడిక్స్ కూడా ఉంటారు. నొమాడిక్స్ అంటే ఒక ప్రాంతంలో నివాసం ఉండకుండా రోజు ప్రాంతాలు తిరుగుతూ జీవించేవారు. సెమీ నొమాడిక్స్ అంటే కొన్ని రోజులు ఒక ప్రాంతంలో, మరికొన్ని రోజులు ఇంకో ప్రాంతంలో ఉంటూ జీవించేవారు. సో దీనికి సంబంధించిన, అంటే వలసకు సంబంధించి అసోసియేట్ అయినటువంటి వర్డ్స్ ఏంటి? ఇన్ మైగ్రేషన్ అంటే ఏంటి, అవుట్ మైగ్రేషన్ అంటే ఏంటి, నెట్ మైగ్రేషన్ అంటే ఏంటి, గ్రాస్ మైగ్రేషన్ అంటే ఏంటి, మైగ్రేషన్ రేట్స్ అంటే ఏంటి, ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఎమిగ్రేషన్ అంటే ఏంటి, అంటే రివర్స్ మైగ్రేషన్ అంటే ఏంటి, స్టెప్ మైగ్రేషన్ అంటే ఏంటి, రూరల్ టు రూరల్ మైగ్రేషన్ అంటే ఏంటి, అర్బన్ టు రూరల్ మైగ్రేషన్ అంటే, అర్బన్ టు అర్బన్ మైగ్రేషన్ ఏంటి, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఏంది, ఇంటర్ డిస్ట్రిక్ట్ మైగ్రేషన్ ఏంది, ఇంట్రా డిస్ట్రిక్ట్ మైగ్రేషన్ ఏంది, ఇంట్రా స్టేట్ మైగ్రేషన్ ఏంది, ఇంటర్నేషనల్ మైగ్రేషన్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు, తెలంగాణ భారతదేశం యొక్క స్థానం ఎంత, తెలంగాణలో ఏ జిల్లాకు చెందిన ప్రజలు అత్యధికంగా మైగ్రేషన్కి వెళ్తున్నారు. అసలు మైగ్రేషన్ మీద మొన్న 2017లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం రూరల్ టు రూరల్ మైగ్రేషన్ ఎక్కువ ఉందా, అర్బన్ టు రూరల్ మైగ్రేషన్ ఎక్కువ ఉందా, జనాభా లెక్కల ప్రకారం ఏ మైగ్రేషన్ ఎక్కువ ఉంది, పట్టణాల్లో ఉన్న జనాభా శాతంలో ఎంతమంది మైగ్రేషన్ గురయ్యారు, వృత్తిపరమైన మైగ్రేషన్లు ఏంటి, జనరల్ మైగ్రేషన్స్ ఏంటి, సీజనల్ మైగ్రేషన్ ఏంటి, సైక్లికల్ మైగ్రేషన్ ఏంటి, ఒక వ్యక్తి వలస పోవాలంటే అక్కడ ఏం చూస్తాడు, రావెన్స్టీన్ అయిన అతడు వలస సంబంధించిన సూత్రాలు ఏం చెప్పాడు, ఇలాంటి బేసిక్ సేమ్ వలస అనేది సామాజిక సమస్య తీసుకుంటే అసలు వలస ఏంటి, రకరకాల వలసలు ఏమి ఉన్నాయి, వలస యొక్క తీవ్రత జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఆడవాళ్ళు అయితే ఏ రంగంలోకి ఎక్కువ వలస వెళ్తున్నారు, మగవాళ్ళు అయితే ఏ రంగంలోకి ఎక్కువ వలస వెళ్తున్నారు, వృత్తి కార్మికులు ఏ రంగంలోకి వలస వెళ్తున్నారు. సో ఇలాంటి అంశాలతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో మన స్థానం ఏంటి, ఈ వలస గల కారణాలు ఏంటి, సో ఇలా ఇవన్నీ చూడాలి. అంటే అగ్రికల్చర్ సెక్టర్ పనిచేయకపోవడమా, ఇంజనీర్ సరిగ్గా పనిచేయకపోవడమా, ఎడ్యుకేషనా, వివాహమా, హెల్త్ పనిగా ఉండకపోవడమా, లేదా మతపరమైన దాడులు జరగడమా, సెక్యూరిటీ లేకపోవడమా, నక్సలైట్లకు భయపడి చాలామంది పట్టణాలకు వలస వచ్చారు. జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లన్నీ భయపడి జమ్మూ కాశ్మీర్ వదిలేసి ఇక్కడికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు కాబట్టి ట్రైబల్స్ అందరూ బలవంతంగా వచ్చారు, వాళ్ళకి రావాలని లేదు అక్కడ నుంచి. దాని ఇండ్యూస్డ్ మైగ్రేషన్ అంటే శాంతి భద్రతలు సరిగా లేకపోవడం, ప్రాణాలకు రక్షణ లేకపోవడం, డెవలప్మెంట్ ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాళ్ళకి వలస వెళ్ళాలని లేకపోయినా వెళ్తారు. దట్ ఈస్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్. ఒక ప్రాంతం నుంచి ప్రజలు ఇక్కడికి వస్తే ఏమంటారు ఇన్ మైగ్రేషన్, ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఏమంటారు అవుట్ మైగ్రేషన్. పట్టణాలు, చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకు మైగ్రేషన్ అయితే స్టెప్ మైగ్రేషన్. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి మైగ్రేషన్లో చూస్తూ, అంటే ఆ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవాలి బేసిక్గా. వాట్ ఈజ్ మైగ్రేషన్ అని, దాని తర్వాత దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ యాజ్ యూజువల్. ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు, యూపీలో మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఇన్ మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఏ రాష్ట్రంలో అవుట్ మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఏ డెస్టినేషన్ ఉంటుంది వాళ్ళకి, ఏ దేశం నుంచి భారతదేశానికి ఎక్కువ వలస వస్తున్నారు, మన భారతదేశస్తులు ఏ దేశానికి ఎక్కువ వలస వెళ్తున్నారు. సో ఇట్లాంటి మ్యాగ్నిట్యూడ్ చూడాలి. సెన్సస్ ప్రకారం చూడొచ్చు. ఇప్పుడు మనకున్న సోర్స్ అంటే సెన్సస్ 2011 అండ్ మనకి రీసెంట్గా 2017లో ఒక మైగ్రేషన్ రిపోర్ట్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కమిటీ మైగ్రేషన్ రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం
మనం డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వరకు ఇంకేమైనా వస్తే అలాంటివన్నీ కరెంట్ అఫైర్స్ వచ్చినా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో దాంతో పాటుగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ దీనికి రీజన్స్ ఏంటి, కాజెస్, మైగ్రేషన్ గల కాజ్ అంటే ఎవరికైనా భయపడిపోతున్నారా, తీవ్రవాళ్ళు దాడి చేసిన పోతున్నారా, ఉపాధి కోసం పోతున్నారు. అమెరికా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోతున్నాడు కానీ అది వలసే, గల్ఫ్కి బతకడానికి పోతుంటే అది వలసే, అది సోషల్ మొబిలిటీ కోసం వలస, ఇది జీవనోపాధి కోసం వలస. సో కాబట్టి వలసకు గల కారణాలు ఏంటి, అందులో పాజిటివ్ కారణాలు ఏంటి, నెగిటివ్ కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ చూడాలి. సామాజికపరమైన కారణాలు, ఆర్థికపరమైన కారణాలు, భౌగోళికమైన కారణాలు ఇవన్నీ చూస్తూ దీన్ని ప్రివెంట్ చేయడానికి లేదా మిటిక్ అంటే ఇలా చాలామంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు సమాజంలో వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 మంది హైదరాబాద్కి వచ్చి వలస వస్తే ఇక్కడ ఇంప్లికేషన్ ఏమవుతుంది, శానిటేషన్ పరిస్థితి ఏంది, స్లమ్స్ డెవలప్మెంట్ ఏంది, ఇక్కడ ఉన్న రీసోర్సెస్ మీద ప్రెజర్ ఏంది. ఇక్కడ ఒక మిక్స్డ్ కల్చర్, ఇప్పుడు బీహార్ వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పుడు బీహార్ కల్చర్ ఇక్కడ తెలియదు. నార్త్ ఇండియా నుంచి మనకి సివిల్ గవర్నమెంట్ రూల్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ సంస్థల తర్వాత నార్త్ ఇండియా నుంచి చాలామంది వచ్చారు. 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత చాలామంది నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ వల్ల నార్త్ ఇండియా కల్చర్ ఇండియా ఇక్కడికి వచ్చిందంటే కల్చర్ ఎమాల్గమేషన్ జరుగుతుంది. ఇట్లాంటి పాజిటివ్ అంశాలు జరిగినప్పుడు నెగిటివ్ అంశాలు, ప్రాంతీయ వనరుల మీద ఒత్తిడి పడడం, ప్రాంతీయ సంస్కృతికి వాళ్ళ సంస్కృతికి మధ్య సంఘర్షణ రావడం, స్లమ్స్ రావడం, వలస వచ్చిన కార్మికులకి హ్యూమన్ రైట్స్ అనేవి ఉండకపోవడం, వాళ్ళకి మినిమం వేజెస్ చెల్లించకపోవడం, వాళ్ళలో ఒక వల్నరబిలిటీ అంటే ఆల్కహాలిజంకి, డ్రగ్ అడిక్షన్కి వల్నరబిలిటీ ఉండడం, వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోవడం. అంతెందుకు వాడు బతకడానికి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ వాడికి రేషన్ కార్డు ఉండదు, ఇక్కడ ఆధార్ కార్డు ఉండదు, ఏ సంక్షేమ పథకానికి వాడు తెలంగాణలో ఎలిజిబుల్ కాదు, బికాజ్ వాడు బీహార్కి సంబంధించిన వ్యక్తి. అసలు యాక్చువల్గా సంక్షేమ పథకాలు ఎవరికి, అత్యధికంగా సమస్యలు ఉన్న వారికి ఇవ్వాలి. వాడికి బతకడానికి లేదు కాబట్టి బీహార్ నుంచి ఇక్కడికి వచ్చాడు, కానీ ఇక్కడ వాడికి కళ్యాణ లక్ష్మి వస్తుందా, రాదు. ఇక్కడ రైతు బంధు వస్తుందా, రాదు. ఇక్కడ కనీసం 5 కిలోల రేషన్ బియ్యం వస్తే రావు. అంటే ఇక్కడ మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా జియోగ్రఫికల్ బేస్కి ఇస్తున్నాం. ఈ కోవిడ్ సమయంలో వలస కార్మికుల ఇష్యూస్ బాగా డెవలప్ అయినాయి కాబట్టి ఇట్లాంటి డైమెన్షన్స్, నెగిటివ్ డైమెన్షన్స్ అని బయటకు వచ్చినాయి. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ అండ్ నెగిటివ్ డైమెన్షన్స్ అన్ని, రియల్ ప్రాబ్లమ్స్ అన్ని చూడాలి. మనం చూసిన తర్వాత దీనికి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏ కంబ్యాట్ చేస్తుంది వలస కార్మికుల కోసం చూసినప్పుడు మనకి మేజర్గా ఇంటర్స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ ఒకటి ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలస తగ్గించడం కోసం, రూరల్ ల్యాండ్లెస్ లేబర్ కోసం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్కీమ్ తీసుకొచ్చారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత యూత్ని టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారు. తర్వాత గ్రామీణ కౌశల్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ కౌశల్ యోజన ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అలాగే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ రూరల్ ఏరియాస్, అంటే మా అబ్దుల్ కలాం గారి మానసిక పుత్రిక అయినటువంటి ప్రొవైడింగ్ అర్బన్ ఏరియాస్ అండ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. తర్వాత 2.0 కూడా వచ్చిందండి. 2.0 తర్వాత దీన్ని ఏం చేశారు, ఇప్పుడు NRLM చేశారు, రూర్బనైజేషన్ మిషన్ చేశారు. రూర్బనైజేషన్ మిషన్, అర్బనైజేషన్ ఉండగానే రూర్బనైజేషన్ ఏంటంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అర్బనైజేషన్ అంటే పట్టణాల సంఖ్య పెరగడం కావచ్చు, లేదా పట్టణాల్లో నివసించే జనాభా సంఖ్య పెరగడం కావచ్చు. దాన్ని మనం పట్టణీకరణ అంటాం. పట్టణీకరణ తగ్గించాలంటే, వలసలు తగ్గించాలంటే దానికి రివర్స్గా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించాలి. అదే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. పట్టణ ప్రాంతాల్లో ఏమైతున్నాయో అవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో కల్పిస్తే ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు, హెల్త్ అవకాశాలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ అవకాశాలు కావచ్చు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గ్రామాల్లో కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ గ్రామాల నుంచి పట్టణాలకు రారు. దాని ఉద్దేశంతో వచ్చింది 2.0 వచ్చింది. దీని యొక్క స్ఫూర్తితోటే ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బనైజేషన్ మిషన్ అనే కాన్సెప్ట్ తోటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద మనకి రూర్బనైజేషన్ మిషన్ తీసుకొచ్చింది. అసలు రూర్బనైజేషన్ అంటే అర్థం ఏంటంటే, అర్బనైజేషన్ అంటే పట్టణాల సంఖ్య పెరగడం కాబట్టి రూర్బనైజేషన్ అంటే గ్రామాల సంఖ్య పెరగడం కాదు. పట్టణాలకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో అవస్థాపన సౌకర్యాలు పెంపొందించి తద్వారా పట్టణాల మీద ఒత్తిడి తగ్గించడం, అట్లా అర్థం చేసుకోవాలి. అర్బనైజేషన్ అంటే పట్టణాల సంఖ్య పెరగడం కాబట్టి రూర్బనైజేషన్ అంటే గ్రామాల సంఖ్య పెరగడం అనుకోకూడదు. పట్టణాలకు దగ్గరగా ఉన్నటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, అంటే శాటిలైట్ అర్బన్ ఏరియాస్లో, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇది చౌటుప్పల, ఇట్లా కింద అంబర్పేట, పెద్ద అంబర్పేట ఇట్లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్ ఉండే సౌకర్యాలు కల్పిస్తే హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గుతుంది. సో ఇట్లాంటి పథకాన్ని మనం శ్యామ్ ప్రసాద్ రూర్బనైజేషన్ మిషన్ లాంటి పథకం ఎలా పనిచేస్తుంది వలసలకు వ్యతిరేకంగా. అలాగే NRLM, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, దాన్నే మనం అజీవిక అంటున్నాం. ఈ అజీవిక ప్రోగ్రామ్ ఎట్లా పనిచేస్తుంది, అజీవిక ప్రోగ్రామ్ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏం పనిచేస్తున్నాయి, మెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, యూత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏం పనిచేస్తున్నాయి. సో దాంతోపాటు స్మార్ట్ విలేజెస్, స్మార్ట్ సిటీస్ విని ఉంటారు మీరు. స్మార్ట్ విలేజెస్ అనే అప్రోచ్ ఏం చేస్తుంది,
అలాగే తెలంగాణ గవర్నమెంట్ అరబ్ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క ఇబ్బందులు లేదా అరబ్ ప్రాంతానికి వెళ్ళడానికి వలస కార్మికులకు ఉండాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక టామ్ కామ్ అనేటువంటి ఒక పథకాన్ని తయారు చేసింది. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఇలా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు చేసినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు మనం చూడాలి. ఇది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో రాయిస్తారు, వలస మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి గ్రూప్ 1లో. ఇది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఆ డైమెన్షన్ వెళ్ళట్లేదు. సో ఇది జనరల్గా మేజర్గా కరెంట్ అఫైర్స్ ద్వారా మనం డేటా తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి యూనిక్గా ఉన్నటువంటి సమస్య ఫార్మర్స్ డిస్ట్రెస్, వీవర్స్ డిస్ట్రెస్. అసలు జనరల్గా మనం చూడాలంటే డిస్ట్రెస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ఫార్మర్స్ డిస్ట్రెస్ అంటే రైతుల యొక్క దుస్థితి అని అర్థం. వాళ్ళ పరిస్థితి బాగలేదు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బేసిక్గా ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఆత్మహత్యలు భారతదేశంలో ఎక్కువ ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి, రైట్? తర్వాత ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్య విషయంలో తెలంగాణ స్థానం ఎంత? అది జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఒక క్వశ్చన్లో మహిళా రైతుల ఆత్మహత్యలో తెలంగాణ స్థానం నంబర్ 1. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో అంటే ఇక్కడ కూడా సమస్య యొక్క మ్యాగ్నిట్యూడ్ చూస్తూ కారణాలు, రైతుల ఆత్మహత్య కారణాలు ఏంటి, రైట్? ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించి జయతి ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, నేషనల్ అగ్రికల్చర్ పాలసీ ఏం చెప్తుంది, నేషనల్ ఫార్మర్స్ పాలసీ ఏం చెప్తుంది, దీనికి లింకప్గా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రైతులు వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన కమిషన్లు ఏమున్నాయి, అయినా రైతులు డిస్ట్రెస్కి ఎందుకు గురవుతున్నారు, రైతులు డిస్ట్రెస్కి గురవుతున్నారు కాబట్టి దాని తీవ్రత ఎంత ఉంది, ఆ రైతుల డిస్ట్రెస్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు అమలు చేస్తున్నాయి. రైతు బంధు పథకం చాలా ఇంపార్టెంట్. రైతు బంధు పథకం, విత్తన బ్యాంక్ పథకం, మన ఊరు మన కూరగాయల పథకం, మన గ్రామం మన గ్రామ ప్రణాళిక పథకము. సో దాంతోపాటు ప్రధానమంత్రి కృషి సించాయ్ వికాస్ యోజన చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి కృషి సించాయ్ వికాస్ యోజన పథకమే కావచ్చు, నేషనల్ రూర్బనైజేషన్ మిషనే కావచ్చు, ఇందులో కూడా వస్తుంది మళ్ళీ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషనే కావచ్చు, తర్వాత ఇది రైతు బంధు పథకమే కావచ్చు, సీడ్ బ్యాంక్ పథకమే కావచ్చు, మన ఊరు మన కూరగాయల పథకమే కావచ్చు, ఈనామ్ స్కీమే కావచ్చు, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటే కావచ్చు, నేషనల్ పాలసీ అండ్ అగ్రికల్చర్, నేషనల్ పాలసీ అండ్ ఫార్మర్స్, డిఫరెంట్ కమిటీస్, జయతి ఘోష్ కమిషన్, స్వామినాథన్ కమిషన్, కోనేరు రంగారావు కమిషన్ లాంటి ఇంపార్టెంట్ కమిషన్స్. సో దాంతోపాటు కొంచెం ఉత్పాదకత మీద కూడా ఒక ఐడియా ఉంటే బెటర్. ఎలా ఎకానమీలో చదువుతాం ప్రొడక్టివిటీ భారతదేశ తెలంగాణలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి కావచ్చు, అందులో రకరకాల పల్సెస్ ఇట్లో ఏ స్థానంలో ఉంది అని తెలుసుకుంటే కూడా బెటర్. మేజర్గా ఏంటంటే డిస్ట్రెస్ యొక్క కారణాలు, దాన్ని కవర్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సంక్షేమ పథకాల మీద ముఖ్యంగా కొన్ని అప్రోచెస్ కూడా, కొన్ని నినాదాలు కూడా వచ్చినాయి. అంటే మోర్ క్రాప్ పర్ డ్రాప్, హర్ ఖేత్ కో పానీ. సో ఇట్లాంటి నినాదాలు ఏమున్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇక్కడే, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సేమ్ వీవర్స్ డిస్ట్రెస్ కూడా, వీవర్స్ యొక్క డిస్ట్రెస్కి సంబంధించి మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది. అసలు వీవర్స్ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటిది? వెస్ట్ బెంగాల్లో మనకు అత్యధికంగా వీవర్స్ కనబడతారు. మన తెలంగాణ సమాజంలో వీవర్స్ అంటే పద్మశాలీస్ అనబడేటువంటి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి కులస్తుల్లో ప్రాక్టీస్ కనబడతాయి. కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ముస్లింలో వీవర్స్ ఉన్నారు, క్రిస్టియన్స్లో వీవర్స్ ఉన్నారు, దళితుల్లో కూడా వీవర్స్ ఉన్నారు. వీవర్స్కు సంబంధించిన చేనేతకు సంబంధించిన పరిశ్రమ అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఉంది, రెండవ రాష్ట్రం తెలంగాణలో ఉంది. వీళ్ళకున్న సమస్యలు ఏంటి, పవర్ లూమ్స్ వీళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం చేనేత మిత్ర, చేనేత హస్తం లాంటి పథకాలు వీళ్ళ మీద ఎలా చేస్తున్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి నూలు కండెను ఎంత సబ్సిడీకి అందిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ సామాజిక సమస్య చూసినా దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, దాని యొక్క ప్రభావము, దాని యొక్క ఇంప్లికేషన్ సమాజం మీద ఎంత ఉంది, దాన్ని కంబ్యాట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రీసెంట్గా వచ్చిన ప్రోగ్రామ్స్ మీద మేజర్గా స్ట్రెస్ చేస్తూ వెళ్ళినట్టయితే ఈ చాప్టర్ నుంచి మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్కి ఆన్సర్ చేయొచ్చు, ఇండియన్ పాలిటీలో చివరి యూనిట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు, జనరల్ స్టడీస్లో వచ్చేటువంటి రైట్స్ ఇష్యూస్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి దానికి కూడా మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు మనం చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ని బాగా ఫాలో అవ్వాలి. దాంతో పాటుగా సోషియో ఎకనామిక్ సర్వేస్లో వీటికి సంబంధించినటువంటి అంశాలని మనం రెగ్యులర్గా నోట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈజీగా ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు సమాధానం చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు. మనం నెక్స్ట్ వీడియోలో చివరి యూనిట్ అయినటువంటి వెల్ఫేర్ మెకానిజం గురించి అనలైజ్ చేద్దాం.